హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను కిట్ సర్దుతున్నానండి, దేవుడి సామాన్లన్నీ కూడా. ఎందుకంటే రాబోయే నవరాత్రుల్లో కుంకుమ పూజలు జరుగుతాయి కదండి, దానికోసం మనకి ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం కూర్చోడానికి ఒక మ్యాట్ అండ్ వేస్ట్ క్లాత్ పేపర్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను చూపించిన పూజా సామాన్లన్నీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫోల్డింగ్ బుట్ట తీసుకున్నానండి, ఎందుకంటే మనం అక్కడికి పట్టుకెళ్ళాక ఫ్లవర్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను బాటిల్లో ఆయిల్ పోసాను. నెక్స్ట్ ఒక బాటిల్లో వాటర్ కూడా పోసాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక వాటర్ లేకపోయినా మనకి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ అగరబత్తి, ఒక ప్లేట్ పెట్టాను, ఇత్తడి పళ్ళెం పెట్టానండి. మనకు వినాయకుడి పూజకి పళ్ళెం కావాలి కదా బియ్యం పోసుకోవడానికి, దానికోసం. నెక్స్ట్ పసుపు, కుంకుమ బాక్సు, చిల్లరి, వక్కలు, అగ్గిపెట్టి అండ్ ఆర్తకర్పూరం, గంధం, ఒత్తులు, దూది, డూప్ స్టిక్ అన్ని పెట్టానండి. చిన్న డబ్బాలో గంధం పోసాను, అందులో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పువ్వులు, తమలపాకులండి. ఇలా అన్నీ మనం ముందు రోజే మనం సర్దుకుని పక్కన పెట్టుకుంటే మనం మ్యాక్సిమం ఏది మర్చిపోకుండా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకు వినాయకుడి పూజకి కావాల్సిన బియ్యం, బెల్లం ముక్క అండ్ కొబ్బరికాయ అండి ఇవి. నెక్స్ట్ ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్దుకోవాలి. ఇప్పుడు పసుపు కుంకుమ బాక్స్ ఎప్పుడు కూడా లాస్ట్లో పెట్టుకోవాలండి, అప్పుడు మనకి అది వలగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మనకు చూపించినవన్నీ కూడా మనం బ్యాగ్లో నీట్గా సర్దుకోవాలి. మనం ఈ కిట్ ఏ పూజకైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. సాయిబాబా పూజకైతే విభూతి పెట్టుకోవాలి, అండ్ ఆంజనేయస్వామి పూజకైతే గంధ సింధూరం పెట్టుకోవాలి. ఇలా ఏ దేవుడి పూజకైనా మనకి ఇది యూజ్ అవుతుంది. మనం కలసం కూడా పెట్టుకోవచ్చండి, మనకి కావాలనుకుంటే కలస సెట్ కూడా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇందులో మన్నాడు ప్రిపేర్ చేసే చలివిడి, వడపప్పు, పానకం అండ్ ప్రసాదం ఏదైతే ప్రిపేర్ చేస్తామో అది కూడా బాక్స్ మనం సర్దుకొని ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే అవి పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి అండ్ మీ పేరెంట్స్కి షేర్ చేయండి. ఇది మ్యాక్సిమం వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్, కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కిట్ రెడీ అండి. ఇందులో ఏమైనా నేను మర్చిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.